నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఐపీఓలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. బాగా మామూలుగా కాదు, ఒకటి రెండు కావు, వందల్లో ఉన్నాయి. వేల కోట్లు మళ్ళీ కలెక్ట్ చేయడానికి వస్తున్నాయి. మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ బాగుంటుందో ఆటోమేటిక్గా ఐపీఓలు స్టార్ట్ అయిపోతాయి. అవి ఎలా ఏంటిదో చూద్దాం. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. చిత్తూరు గారు ఒక వెబ్సైట్ ఉంటుంది, ఐపీఓలో ఓపెన్ చేయాలి. ఇక్కడ ఐపీఓ డాష్ బోర్డు, కరెంట్ మెయిన్ బోర్డు ఐపీఓ క్లిక్ చేయాలి. కరెంట్ మెయిన్ బోర్డు ఐపీఓ చేస్తే ఇక్కడ మనకి రన్నింగ్లో ఉన్నాయి, అప్కమింగ్, అయిపోయినాయి, రాబోతున్నాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఇప్పుడు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి వాళ్ళది, ఇది క్లిక్ చేస్తున్నాం. ఇది క్లిక్ చేస్తే ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళది. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో చూద్దాం. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఇది 25 ఓపెన్ అవుతుంది, 25, 26, 27. ఏదైనా ఐపీఓ 3 రోజులే ఉంటుంది. వర్కింగ్ డేస్ 3 వర్కింగ్ డేస్. సపోజు శనివారం కానీ ఆదివారం కానీ మధ్యలో వస్తే ఆ 2 రోజులు కూడా కలుపుకుంటే 5 రోజులు అవుతుంది. కానీ వర్కింగ్ డేస్ 3 డేస్. ఇది 10 రూపాయల షేరు, 700 నుంచి 740 రూపాయలు ఇస్తున్నారు షేరు. మినిమం 20 షేర్లు అప్లై చేయాలి. తర్వాత ఇది ఆఫర్ ఫర్ సేల్ ఉంది. ఎన్ని షేర్లు వస్తాయి ఏంటిది, ఇది బిఎస్సిలో ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతుంది. ఇది బుక్ బిల్డింగ్ ఇష్యూ. తర్వాత రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇది 25 ఓపెన్ అవుతుంది, 27 క్లోజ్ అవుతుంది. ఇది 30వ తారీఖు అలాట్మెంట్ అవుతుంది మీకు. అంటే 28, 29, 30వ తారీఖు మీకు, అంటే వర్కింగ్ డే ఒకరోజు, నెక్స్ట్ డే అసలు, అంటే సెలవు ఉన్నప్పుడు, శని ఆదివారాలు ఉన్నప్పుడు నెక్స్ట్ డే అనమాట. రిఫండ్ వచ్చేది జూలై 1వ తారీఖు, అంటే మంగళవారం. 30వ తారీఖు సోమవారం రిఫండ్ ఆర్ అలాట్మెంట్. తర్వాత డిమాట్లోకి జమ అయ్యేది మంగళవారం 1వ తారీఖు. తర్వాత లిస్టింగ్ అయ్యేది 2వ తారీఖు. తర్వాత 27 బుధవారం ఓపెన్, గురువారం, శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. శని ఆది సెలవు. సోమవారం నాడు రిజల్ట్ వస్తుంది, మంగళవారం నాడు అలాట్మెంట్ వస్తుంది, బుధవారం నాడు లిస్ట్ అవుతుంది. మినిమం ఎంత? ఒక లాటు 20 షేర్లు, 14,800 మనం పేమెంట్ చేయాలి. ఇది రిటైల్ మినిమం. మ్యాక్సిమం వచ్చి 260 షేర్లు, 13 లాట్లు, 1,92 హెచ్ఎన్ఐలు. ఇక ఇట్లా చూడాలి. చూసి హెచ్ఎన్ఐలో స్మాల్ ఉంటారు, బిగ్ ఉంటారు. ఇక తర్వాత ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రమోటర్ ఎవరైతే ఉందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటా ఎంత దీంట్లో? 94.32. మనకి షేర్లు అమ్మితే ఎంత పోతుంది? 74.19% ఉంటుంది. ఇంకా ఇక మనం క్యూఐబి కోట 44.92, హెచ్ఎన్ఐ కోట 13.48, రిటైల్ కోట 31.44. ఇది అనమాట. ఇక మనం కిందికి వచ్చేటప్పటికి స్మాల్ ఇన్వెస్టర్స్ 2 లక్షలు ఉంటుంది. ఇక పేజీ డౌన్ చేస్తున్న కొద్దీ ఇక్కడ కంపెనీ ఎప్పుడో ఇన్కార్పొరేట్ అయింది, 2007లో ఇన్కార్పొరేట్ అయింది హెచ్డిబి. వీళ్ళు రిటైల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఎన్బిఎఫ్సి అంటాం. ఇది ఏదైతే ఉందో చదువుకోవాలన్నట్టు. సింపుల్గా చదివి మనం ఏం చేయాలి, కిందికి వస్తే ఇక్కడ కంపెనీ యొక్క వెబ్సైట్ ఉంటుంది అన్నట్టు. సింపుల్గా మనం ఈ కంపెనీ వెబ్సైటు రిజిస్ట్రార్ వచ్చి హెచ్డిబి ఐపీఓ రిజిస్ట్రార్ అంటారు, ఎంయూఎఫ్జి ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఇక్కడ మనం వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆ వెబ్సైట్కు వెళ్తుంది. హెచ్డిబి ఇది వాళ్ళు ఏమేమి పని చేస్తారు, డిజిటల్ లెర్నింగ్, లోన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం దీంట్లో ఉంటుంది. ఓకే, అయితే ఇది ప్రీ ఐపీఓలో కూడా బాగా చేయడం జరిగింది, పాపులర్ అవటం జరిగింది ప్రీ ఐపీఓ కూడా. ఇక తర్వాత మనం ఏం చేయాలి, ఇది ఒకటే కాదు, ఎస్ఎంఈ ఐపీఓ అని ఇంకోటి ఉంది దీని పక్కన. ఐపీఓ క్లిక్ చేస్తే ఐపీఓ కరెంట్ మెయిన్ బోర్డు ఈ లిస్ట్ అంత ఉంది. ఇవన్నీ డేట్ వైజ్ ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేసి ఎస్ఎంఈ ఐపీఓ కరెంట్ ఎస్ఎంఈ అంటే ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో అవి క్లిక్ చేస్తే ఇవన్నీ ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇక ఇవన్నీ ఒక ఎత్తు. ఇక మన పని ఏంటిది, ఇన్ని ఇష్యూలు ఇన్ని వస్తున్నాయి, ఇందులో ఏది మంచిదో తెలియదు, ఏది ఎక్కువ ప్రైస్ వస్తుందో తెలియదు. అలాట్మెంట్ మీకు కన్ఫామ్ వచ్చిందో ప్రైస్ రాదు, అలాట్మెంట్ రాకుండా ఓవర్ సబ్స్క్రైబ్ అయిందో మీకు అలాట్మెంట్ రాదు కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే అలాట్మెంటు జిఎంపి అంటుంది దాన్ని, గ్రే మార్కెట్ ప్రీమియం. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం బట్టినే ఓవర్ సబ్స్క్రిప్షను. ఒకసారి 2 సార్లు సబ్స్క్రైబ్ అయితే పెద్దగా రేట్ రాదు,
వందల రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అంటే డిమాండ్ ఉన్నట్టు, అది బాగా రేట్ వస్తుంది. అది ఎక్కడ చూడాలి? ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ జిఎంపి ఏదైతే గ్రే మార్కెట్ ప్రీమియం అంటాం, ఇది గ్రే మార్కెట్ ప్రీమియం సంబంధించింది జిఎంపి. ఈ జిఎంపి ఏదైతే ఉందో ఇది వేరే వెబ్సైట్, దీంట్లో మనం చూడాలి. ఇక్కడ ఏం చేయాలి? ఈ ఈఎస్టీ ఎస్టిమేషన్ లిస్టింగ్ అనమాట. అంటే ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఇక్కడ 5 రేటింగ్ ఉంది చూడండి, 1, 2 అంటే సింగిల్ స్టార్లు, ఇది 4 స్టార్ ఉంది. అంటే 4 ఉంది అక్కడ. అంటే మనం 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఎట్లయితే అనుకుంటామో దీనికి 4 ఉంది. ఇది ఓకే. ఇది అడ్కౌంటీ మీడియా, ఇది బిఎస్సి ఎస్ఎంఈలో ట్రేడ్ అవుతుంది, 33 రూపాయలకి ఇస్తున్నాడు. 33 రూపాయలు జిఎంపి ఉంది, అది వచ్చి 88 రూపాయలు. అంటే 118 రూపాయలు లిస్ట్ అవుతుందని చెప్తున్నారు. అంటే 38.82%. ఇది 13% రిటర్న్స్ వస్తుంది. ఇది 14%, ఇది 10%. చూడాలి మనం. ఇట్లా చూసి ఏదైతే హయ్యెస్ట్ పర్సంటేజ్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉందో అది చూడాలి, అది అప్లై చేయాలి, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ హెచ్డిబి చూసుకోవచ్చు. ఇక్కడ హెచ్డిబి ఎంత ఉందో చూసుకొని, కల్పతరు 2% ఉంది. హెచ్డిబి వచ్చి 6.76% ఉంది. 740కి ఇస్తుండు, 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని చెప్తుండు, 790 రూపాయలు ఉంది. అయితే ఇది నిజం కావచ్చు, అంటే ఇంతకంటే ఎక్కువ కావచ్చు, మార్కెట్ కండిషన్ బట్టి ఇంతకంటే ఎక్కువ కావచ్చు, అంతే కావచ్చు. అయితే ఇది ఒక బేసు, ఒక ఐడియా కోసం గ్రే మార్కెట్ అనేది ఇంత ఉండొచ్చు అనేది. జనరల్గా ఈ మధ్యకాలంలో ఇది ఆల్రెడీ హెచ్డిబి వచ్చి ఎంతకు అమ్మిండ్రు అంటే, ఉదాహరణకి ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. ఎంతకు అమ్ముతున్నారు? మన ప్రీ మార్కెట్లో అంటే ప్రీ ఐపీఓ మార్కెట్లో హెచ్డిబి వచ్చి, ఇక మనం ఏంటిది అంటే అంతకుముందు 1200 చిల్లర వరకు అమ్మింది దీన్ని హెచ్డిబి కూడా. అయితే ఇలా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రీ ఐపీఓలు విపరీతంగా ఎక్కువ రేట్లకు అమ్మడం జరిగింది, అదో తక్కువ రేటుకు రావడం జరిగింది. మరి ఇది ఎన్నాళ్ళకి వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఆ ప్రీ ఐపీఓలో కొన్నవాళ్ళు. ప్రీ ఐపీఓకి దీనికి తేడా ఏంటిదంటే, ప్రీ ఐపీఓలో కొనుక్కుంటే ఐపీఓ వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఐపీఓ వచ్చిన తర్వాత కూడా 6 నెలలు వెయిట్ చేయాలి. ఎవరు? ప్రీ ఐపీఓలో ఎవరైతే కొనుక్కుంటారో. ఇది దీనికి అవసరం లేదు. ఇప్పుడు ప్రైమరీ ఐపీఓ అప్లై చేసినరా, అలాట్మెంట్ వచ్చిందా, అమ్ముకో ఉంచుకో, నీ ఇష్టం. ఇక్కడ రేట్ చూసుకొని చేసుకోవచ్చు. ఇమీడియట్గా డిమాండ్ జమ అయిపోతుంది, పెట్టుబడి కూడా తక్కువ. ఇది ఇలా మనం ప్రతిదీ ఏదైతే ఉందో చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఈ ప్రీ ఐపీఓలు ఐపీఓలు ఎప్పుడు వస్తున్నాయి అవన్నీ మనం చెక్ చేసుకొని, జిఎంపి మెయిన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ చాలా ఐపీఓలు వస్తున్నాయి, ఎస్ఎంఈ ఐపీఓలు ఉన్నాయి, పెద్ద ఐపీఓలు ఉన్నాయి. ఇవి చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటివి మీకు ఇంకా ఏదైతే ఐపీఓకి సంబంధించిన ప్రీ ఐపీఓ కానీ ఐపీఓ కానీ ఏదైతే మీకు డౌట్స్ ఉంటాయో, ప్రీ ఐపీఓ అంటే రాకముందే వచ్చేదాన్ని, అంటే కొనుక్కునేదాన్ని, దాన్నే లిస్టెడ్ అన్లిస్టెడ్ అంటారు. ఇది ట్రేడ్ అవుతుంది అనుకోండి ఎక్స్చేంజ్లో, లిస్టెడ్ అంటాం. ట్రేడ్ కాకుండా ట్రేడ్ జరిగేదాన్ని అన్లిస్టెడ్ అంటాం. అంటే ఇంకా ట్రేడ్ జరగట్లేదు, మార్కెట్లో ఐపీఓ రాలేదు అని అర్థం. అన్లిస్టెడ్ అంటే మార్కెట్లో ప్రీ ఐపీఓ అన్నా అన్లిస్టెడ్ అన్నా అన్ని అవే పదాలు. మార్కెట్లో చాలామంది రోజు ప్రీ లిస్టెడ్, ప్రీ ఐపీఓ, అన్లిస్టెడ్ షేర్లు మేము అమ్ముతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంత ఉంది అంత ఉంది అంటారు. మనం అవన్నీ తెలుసుకొని చేయాలి. వాల్యూ ఉందా లేదా, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, కంపెనీ యొక్క ప్రమోటర్ ఎవరు, కంపెనీ ఫౌండర్ ఎవరు, కంపెనీ యొక్క ఏది పేరెంట్ కంపెనీ, ఏ కంపెనీ నుంచి వస్తుంది ఐపీఓ అనేది మనం తెలుసుకొని చేయాలి. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఎందుకంటున్నా అంటే ఇది ఫైనాన్షియల్ మార్కెట్, డబ్బులతో కూడుకున్న వ్యవహారం, లాభం నష్టం అంతా మీదే, రిస్క్ మీదే, రిటర్న్స్ మీదే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అవగాహన తెచ్చుకొని, మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఎవరితో సలహా తీసుకొని కానీ దాని మీద అవగాహనతోటే మనం చేయాలి. ఐపీఓలు అప్లై చేసినన్ని రావు, అట్లని వచ్చినన్ని కూడా రేటు రావు. కాబట్టి మనం ఈ ఐపీఓ జిఎంపి అంటాం, గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం అప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే దయచేసి కాల్ చేయొద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు, పర్సనల్ కలవచ్చు. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.